హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం టాపిక్ సిజోఫ్రీనియా గురించి మాట్లాడదామండి. సిజోఫ్రీనియాలో మామూలుగా అయితే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో, ఇంకా సివియర్ మెంటల్ హెల్త్ కండిషన్. దీంట్లో వాళ్ళకి మనం చేంజ్ చేయలేం. వాళ్ళకి మామూలుగా అయితే హలుసినేషన్, డిల్యూషన్స్ అనేది ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. హలుసినేషన్స్ అంటే మామూలుగా అయితే వాళ్ళు ఎవరైతే లేరో మనుషులు వాళ్ళు ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు. ఎవరైతే చనిపోయినారో వాళ్ళు వచ్చి వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతుంటారు. దేవుడు వాళ్ళకి కనపడుతున్నాడేమో అనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. ఇంకా డిల్యూషన్ అంటే కొన్ని ఫిక్స్డ్ ఐడియాస్, ఫాల్స్ బిలీఫ్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ ఐడియా మనం చేంజ్ చేయలేం. వాళ్ళు అసలు నమ్మరు దానికి. వాళ్ళు ఉంది ప్రాబ్లం అంటే ఉన్నట్టే, అక్కడ ఒక మనిషి ఉన్నాడంటే ఉన్నట్టే. అట్లా డిల్యూషన్స్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంకా డిస్ఆర్గనైజ్ స్పీచ్ అంటే దేనికి కూడా పొంతన లేకుండా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్ అడిగినారనుకోండి, వాళ్ళు ఆన్సర్ వేరేది ఇస్తారు. చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు వాళ్ళు. ఇంకా ఒక వర్డ్ అనేది, ఒక సెంటెన్స్ అనేది ఆర్గనైజ్లో ఉండదు. ఏం చెప్తుంటారో వాళ్ళకే అర్థం కాదు. కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా ఎవరితో కూడా అంటే ఎదుటి మనిషికి ఏముంది అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. ఇది సిజోఫ్రేనియాలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా ఇది సిజోఫ్రేనియా ఎందుకు వస్తుంది, అసలు ఏంది కారణం అంటే ఇప్పుడు వరకు కరెక్ట్గా కారణం కనుక్కోలేకపోయినారు. కొంతమంది చెప్తారు ఇంబ్యాలెన్స్ ఆఫ్ కెమికల్ చేంజెస్ ఇన్ బ్రెయిన్ అంటారు. ఇంకా కొన్ని జెనెటిక్ ప్రాబ్లం ఉండొచ్చు, కొన్ని ఎన్వైరన్మెంటల్ కాజెస్ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎవరికి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ మంది, ఎవరికి సిజోఫ్రేనియా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎవరికైతే బ్రెయిన్ది డిసీజ్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాళ్ళకి సిజోఫ్రేనియా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరు మదర్ అయితే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటాయో వాళ్ళ పిల్లలకి సిజోఫ్రేనియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మదర్కి డయాబెటీస్ ఉంటే కూడా పిల్లలకి సిజోఫ్రేనియా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మదర్కి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్ టెన్షన్ ఉంటే కూడా పిల్లలకి సిజోఫ్రేనియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మదర్కి న్యూట్రిషన్ చక్కగా లేదనుకోండి, అంటే ప్రోటీన్స్ అవన్నీ బ్లడ్ తక్కువ ఉంది, పిల్లలు కూడా సిజోఫ్రేనియా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఇంట్లో హిస్టరీ ఆఫ్ సిజోఫ్రేనియా ఉందో వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది సిజోఫ్రేనియా. ఒకరికి చూసి ఇంకొకరు నేర్చుకోవడం అంటారు కదా, ఇలానే ఇది ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే లాంగ్ స్ట్రెస్ ఉంటుందో వాళ్ళకి సిజోఫ్రేనియా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కూడా మదర్ ఎక్కువ స్ట్రెస్లో ఉంటే కూడా పిల్లలకి సిజోఫ్రేనియా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉంటారో వాళ్ళకి సిజోఫ్రేనియా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చైల్డ్హుడ్లో ఏదైనా సైకలాజికల్ ట్రోమా ఉందనుకో వాళ్ళకి సిజోఫ్రేనియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఇది మామూలుగా అయితే పిల్లలకి డీప్ ఇన్సల్ట్ ఉంటుంది, అంటే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ ప్రాబ్లం వాళ్ళకి కూడా సిజోఫ్రేనియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి, ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే టీనేజ్ నుంచి స్టార్ట్ అయ్యి అడల్ట్హుడ్ ఎప్పుడైతే స్టార్ట్ ఉంటుందో ఆ టైంలో ఇది ఫుల్ రేజ్లో ఉంటుందండి. కాబట్టి పిల్లలకి మామూలుగా అయితే ఎవరైతే ప్రెగ్నెంట్ మదర్స్ ఉంటారో వాళ్ళకి మెడిటేషన్ నేర్పించాలి. ఏదైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎవరిదైతే మదర్ ఫాదర్ చనిపోయింటారో వాళ్ళు కూడా ఇది సిజోఫ్రేనియా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఫస్ట్ నుంచే మదర్స్ ఫస్ట్ మెడిటేషన్ నేర్చుకోవాలి, బ్యాలెన్స్ డైట్ తినాలి. ఇంకా ఎవరైతే పిల్లలు ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళకి యోగా, మెడిటేషన్, ఇవన్నీ న్యూట్రిషన్ అవంతా కూడా జాగ్రత్త చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది రాదు. సిజోఫ్రేనియా అవును, సిజోఫ్రేనియా ప్రాబ్లం ఉంటే ఏంది, ఒకవేళ ట్రీట్మెంట్ చేయకపోతే ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే మామూలుగా అయితే వీళ్ళకి ఎక్కువ ఎంజైటీ, ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సూసైడల్ థాట్స్, సూసైడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ఒకవేళ ట్రీట్ సరిగా చేయకపోతే డ్రగ్ అబ్యూస్, డ్రగ్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఆల్కహాల్ అడిక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇది ఎలా కనుక్కుంటారు, ఏమైనా డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఉందా అంటే సిజోఫ్రేనియా అనేది డయాగ్నోసిస్ చేయలేం, ఏ టెస్ట్ లేదు. ఏదైనా కారణం వల్ల వచ్చి ఉండొచ్చు అనే కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తారు. నేను ఇన్ఫెక్షన్స్ అవన్నీ చెప్పినాను కదా, దానివల్ల ఉండొచ్చు అనేది.
లేదా హిస్టరీ తీసుకుంటారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా, ఎంఆర్ఐ బ్రెయిన్ కొన్ని కెమికల్ చేంజెస్ ఉంటాయని చెప్పినాను కదా, ఎంఆర్ఐ బ్రెయిన్ చేస్తారు. కానీ కరెక్ట్గా కనుక్కోవడం అంటే డయాగ్నోస్ చేయడం సిమ్టమ్స్ బట్టే చెప్పగలుగుతాం. దీంట్లో నెగిటివ్ ఉంటాయి సిమ్టమ్స్, పాజిటివ్ ఉంటాయి సిమ్టమ్స్. పాజిటివ్ సిమ్టమ్స్లో మామూలుగా అయితే హలుసినేషన్, డిల్యూషన్ అని చెప్పినాను కదా. ఈ హలుసినేషన్లో వీళ్ళకి మామూలుగా అయితే ఎవరో చనిపోయిన వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నట్ట, చనిపోయిన వాళ్ళు లేదా దేవుడి పైనుంచి వీళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నట్ట, ఏదో సమ్ ఈవిల్ పవర్స్ అనేది కొంత అంటే యాంజిల్ ఏదైనా వచ్చి కొన్ని మంచి పనులు చేయని చెప్పడం, లేదా ఇంకొక చోటు కూర్చొని చెడ్డ పని చేయని వీళ్ళకి ఆర్డర్ ఇవ్వడం, ఇలా వాళ్ళకి ఫీలింగ్ అనేది ఉంటుంది. ఏదో వాయిసెస్ అంటే ఎవరో చెప్తున్నట్ట ఫీలింగ్స్, చనిపోయిన వాళ్ళు వీళ్ళకి చెవులో వచ్చి చెప్తున్నట్ట ఫీలింగ్స్ ఉంటుంది. టేస్ట్ సమ్ అబ్నార్మల్ టేస్ట్ అనేది ఉండడం, అబ్నార్మల్ స్మెల్ అనేది రావడం వీళ్ళకి, ఇట్లా ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళకి ఉంటుంది. ఇంకా డిల్యూషన్ అంటే కూడా వీళ్ళకి కొన్ని థాట్స్ ఉంటాయి. అంటే ఎవరో వీళ్ళకి ఫాలో అవుతున్నట్ట, ఇంట్లో ఎవరో దొంగతనం చేయడానికి వచ్చి కూర్చున్నట్ట, వీళ్ళకి ఎవరో చూస్తున్నట్ట, వీళ్ళకి ఎవరో ఫాలో అవుతున్నట్ట, వీళ్ళకి ఎవరో పాయిజన్ వేసి చంపినట్ట ఫీలింగ్స్ ఉంటుంది. లేదా వీళ్ళు చనిపోయినట్ట, వీళ్ళది చనిపోయిన తర్వాత వీళ్ళకి అంటే బూడ్చడానికి రెడీ చేస్తున్నట్ట ఫీలింగ్స్ ఉంటుంది. ఆ బిలీఫ్స్ అన్నీ ఉంటాయి వీళ్ళకి. ఎవరో వీళ్ళ వెనక వీళ్ళ గురించి మాట్లాడుతున్నట్ట, వీళ్ళ గురించి అంటే ఫన్ చేసినట్ట ఆ ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా థాట్స్ ఉంటాయి వీళ్ళకి. దీనికి కంట్రోల్ చేసుకోవడం వీళ్ళ చేతిలో ఉండదు. ఇంకా కొన్నిసారి వీళ్ళు ఒక్కటే పొజిషన్లో ఇన్ అవర్స్ టుగెదర్ ఏం మాట్లాడుకుంటా ఉండగలుగుతారు. ఎక్కువగా సోషల్ అనేది నెగిటివ్ థాట్స్ అంటే ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, వాళ్ళు సెపరేట్గా పోయి కూర్చోవడం, సోషల్ కనెక్షన్ అనేది ఉండదు. ఏది పని చేత కాకపోవడం, నెగిటివ్గా థింకింగ్ ఉండడం, ఎప్పుడు కూడా డిప్రెషన్లో ఉండడం, ఎప్పుడైతే సాడ్ న్యూస్ విన్నా కూడా అంత సాడ్నెస్ కనపడకపోవడం, హ్యాపీ న్యూస్ వింటే అంత హ్యాపీనెస్ ఉండకపోవడం, మోటివేషన్ లేదు, అసలు వీళ్ళకి మోటివేషన్ అనేది ఉండదు. ఇంకా ఎవరైనా ఏమైనా జోక్ చెప్పినా ఏమైనా చెప్పినా వాళ్ళకి రిటర్న్గా ఎక్స్ప్రెస్ ఇవ్వకపోవడం, కొన్ని గెస్టేచర్ అంటారు, కొన్ని పొజిషన్స్ ఉంటాయి మామూలుగా అయితే కూర్చునేటప్పుడు, నిలబడినప్పుడు, అది కూడా ఏం లేకపోవడం. ఇంకా పర్సనల్ హైజీన్నే వీళ్ళు కేర్ అనేది తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా సిజోఫ్రేనియాలో ప్రాబ్లమ్స్ ఉంటాయండి, సిమ్టమ్స్ ఉంటాయి ఇవన్నీ. మరి దీనికి కంట్రోల్ చేయడానికి ఏమైనా హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయా అంటే చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. దీంట్లో బరైటా కార్బ్, లాకేసిస్, ప్లాటినా, ఇవి చాలా రకాలుగా మెడిసిన్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి హోమియోపతి చాలా మంచి ట్రీట్ చేయగలుగుతారు. దీంట్లో ఫీలింగ్ ఏముంటుందంటే ఎవరో సూపర్ పవర్ ఉన్నారు, వీళ్ళు ఏదో చాలా ఫేమస్ పర్సనాలిటీ ఉన్నారు, వీళ్ళు సూపర్ పవర్ ఉన్నారు, అందరూ లో పవర్ ఉన్నారు, వీళ్ళకి ఎవరో లవ్ చేస్తున్నట్ట ఫీలింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ సిజోఫ్రేనియా ఎక్కువ లాంగ్ టర్మ్లో ఎవరికైతే స్లీప్లెస్నెస్ ప్రాబ్లం ఉందో వాళ్ళు కూడా సిజోఫ్రేనియా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సిజోఫ్రేనియా అనేది ఇంత ప్రమాదకరమైనది మానసిక జబ్బు. కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉంటేనే మీరు దీనికి ట్రీట్మెంట్ తీసుకొని సాల్వ్ చేసుకోవాలి. పర్మనెంట్గా ఏమైనా చేయొచ్చా అంటే వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హోమియోపతిలో మంచి సొల్యూషన్స్ ఉంటాయి. అలోపతిలో ఓన్లీ వీళ్ళకి యాంటీ డిప్రెసెంట్ ఇవ్వడం తప్ప, ఇంకా వీళ్ళు బాగా రెస్ట్ తీసుకోవాలని ఇవ్వడం మెడిసిన్స్ తప్ప ఏది కూడా సైకాలజీకి సపోర్ట్ చేయడం అనేది ఉండదు. కాబట్టి మీరు హోమియోపతి మెడిసిన్ యూజ్ చేస్తే చాలా బాగా రిజల్ట్ ఉంటాయి. మీ చుట్టుపక్కల ఎక్కడైనా మంచి హోమియోపతి డాక్టర్ ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. ఈ మానసిక ప్రాబ్లంకి క్లియర్ చేసుకొని ఎప్పుడు కూడా మీరు అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.